సరే ఒక విషయం బాబు, నాకు తెలియదు మీరు అందుకే అడుగుతున్నారు. అసెంబ్లీకి రైతులు వస్తారండి? అది రైతులు వస్తారు అసెంబ్లీకి? రైతులు వస్తారా అసెంబ్లీకి? మెజార్టీకి వెళ్తే రైతులకు కష్టం తెలుస్తుంది, రైతులకు ఇబ్బంది తెలుస్తుంది, రైతు పడుతున్న బాధ తెలుస్తుంది, ఈ ప్రభుత్వం చేసిన ఘనకార్యం తెలుస్తుంది, ఎరువు ఎంత ఎంత డైరెక్ట్గా ఎంత బ్లాక్లో కొన్నాడో తెలుస్తుంది, విత్తనాలకు ఎన్ని అగసార్లు పడ్డాడో తెలుస్తుంది. ఇది తెలిస్తే అసెంబ్లీకి వెళ్ళడం మీద రెండో విషయం. దీన్ని ఆ విషయాన్ని మానుకుని రైతులు వచ్చి అసెంబ్లీ రైతులు పిలుస్తారంటే ఓకే పిలండి చెప్పండి. నేను మాట్లాడతాను, నేను ఎలాగా మాట్లాడతాను, నేనేం కాదనలేదే, నేను ఎలాగా మాట్లాడతాను. నువ్వు అడిగిన ప్రశ్న చెప్పాను. చెప్పమ్మా. బాబు నీకు ఇప్పటికే ఆ విషయం మీద ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కొందరు వ్యక్తులు మాట్లాడటం, దాని మీద మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు దానికి వివరణ ఇవ్వడం చెప్పారు. ముఖ చట్టంలో ఉండి కార్యక్రమం ఉంటే ఏది చేస్తే చేసుకుని చెప్పారు కదా, మళ్ళీ దాని మీద డిస్కషన్ ఎందుకు? దాని మీద కాంట్రవర్సీ ఉంటే, దాంట్లో అంబిగ్యూటీ ఉంటే అమ్మమ్మో దీనికి వివరణ ఇవ్వండి అని అంటే వివరణ ఇస్తాను. అంబిగ్యూటీ లేదు, కాంట్రవర్సీ లేదు, దేర్ ఇస్ నో ఇష్యూ. ఇంకా దాని గురించి ఎందుకు ఇప్పుడు చెప్పండి. షర్మిలాకి చెప్పాను కదా నేను, ఆవిడ చెప్పాను కదా నేను. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులకి కాంగ్రెస్ పార్టీ ఏదైనా విధానం మేము మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ తాలూకా సిద్ధాంతం మేము మాట్లాడితే మేము మాట్లాడతాం. వ్యక్తిగతంగా మాట్లాడిన వాళ్ళకి ఏం మాట్లాడతాం? వ్యక్తిగత ఎజెండాతో ఉన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తామని చెప్పి నిన్నే చెప్పాను కదా, మళ్ళీ ఇవాళ అదే సేమ్ చెప్తున్నాను. వ్యక్తిగత ఎజెండాలకి రాజకీయాల్లో తావులేదు. రాజకీయ పార్టీ విధాన నిర్ణయమైందా సిద్ధాంతం పట్టలేదు తప్ప వ్యక్తిగతానికి తావులేదు. చెప్పలేదు ఒక ఆర్గ్యుమెంట్. ఓకే, మరి రైతుల తాలూకా సమస్య, రైతుల ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల సభకు కానీ, లేకపోతే ఎన్నికలకు సంబంధించిన అంశాలను కానీ, లేకపోతే ఎన్నికలు నిలబడుతున్న అభ్యర్థికి ఓటేయమని చెప్పడం కానీ, ఆ కార్యక్రమాన్ని కానీ వెళ్తే తప్పు ఒకటి. రెండవది, వెళ్తున్న విషయాన్ని తెలియపరచకుండా వెళ్తే తప్పు రెండవది. ఫస్ట్ అయితే అసలు లేదు, మా అభ్యర్థులు నిలబడలేదు, మా పార్టీ పార్టిసిపేట్ చేయలేదు. రెండోది ప్రజా సమస్య, ఇది రైతు సమస్య, పెద్ద కమ్యూనిటీకి సంబంధించిన సమస్య, రైతులందరూ సంబంధించిన సమస్య, మిర్చి వాళ్ళ ఆర్బాన్ను, ఈ సమస్యను తెలుసుకోవడానికి వెళ్తున్నామని ముందుగా చెప్పాము. కానీ వెళ్ళొద్దు అనుకున్నప్పుడు సార్ మీరు వెళ్ళడానికి వీల్లేదని చెప్పచ్చు కదా. ఎవరికి బాబు వస్తుంది, నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను అక్కడి నుంచి వచ్చాను, నేను అన్ని కనుక్కొని వచ్చాను, వద్దని చెప్పారా? నేను చెప్పలేదు, రికార్డ్ ఇది, దిస్ ఏ రికార్డ్. మాకు ఇన్ఫార్మ్ చేయలేదు, మేము ఇన్ఫార్మ్ చేశాము, దిస్ ద రికార్డ్. అదే అంటున్నా, ఇదే దుర్మార్గం అంటున్నాను. అదే కదా బాబు దుర్మార్గం అని చెప్పింది. చట్టాన్ని చేతిలో తీసుకోమని ఇదే బాబు అంటున్నాను. అదే కదా చెప్తుంది, నేను చెప్పింది అదే కదా. మీరు మాట్లాడుతుంటే ఇప్పుడు మీరు నేను కంప్లీట్ డిస్కషన్ అంత వల్ల ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి, మీ ద్వారా ఈ దీనివల్ల సమావేశం ద్వారా, ఈ పత్రికా సమావేశం ద్వారా. ఏంటి దానికి? ఏది నాకైతే పెద్ద ఐడియా లేదు, కానీ ఒకటి నాకున్న కామన్ సెన్స్తో మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ లీగల్ ఇష్యూస్ నేను పోను.
ఒకవేళ వాయిదాలు రాలేదంటే కోర్టులు ఏం చేస్తాయి? ఎక్స్పర్ట్ డిక్లేర్ చేస్తుంది కదా, కోర్టు నిర్ణయాలు తీసుకోవచ్చు కదా కదండి. అంటే సాక్షులు రానంతకాలం అది పొడిగిస్తారా? ఒకవేళ నిజంగా చట్టంలో ఉంటే చట్టం కంపెనీ చేసుకుని పోద్ది, చట్టం అదే ఎందుకంటాను అది చేసుకెళ్తుంది. ఆ విషయం నన్ను మీరు అడగకూడదు, కోర్టులను అడగాల, న్యాయస్థానం అడగాల, వాళ్ళని అడగని చెప్తారు. నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్తాను? అందుకే చెప్తాను, అందుకే చెప్తున్నాను. నేను చాలా సిస్టమేటిక్గా మీద చెప్తున్నాను. బెంచ్ అడగండి, నన్ను అడిగితే నేను చెప్తాను. వాయిదాలు రాకపోతే ఏం చేస్తారు? అది చేస్తారు. నాకేమి రేపు అడిగి చెప్తాను. రేపు అడిగారు కదా, అడిగి చెప్తాను. అది అనవసరము డిస్కషన్ మీకు పొలాంగ్ చేయకండి. అప్రస్తుతమైన ఇది డిస్కషను, న్యాయస్థానంలో అంశము, న్యాయస్థానం నిర్ణయాలు తీసుకోమని చెప్తున్నాము. ఇంకా మరి దానికి ఎందుకు దాన్ని ఇంకా డిస్కషన్ వేస్ట్ కదా. అది కాదండి, ఒక విషయాన్ని ఇప్పుడు మీరు ఇందాక ఎలక్షన్ కమిషన్ ఇది అన్నారు కదా, కోడిదని. నిన్న కాక మొన్న మనం వీసీలు వేశారు, నామం చేశారు లేదా? సంతోషం. 9 నెలలతో పోయిన తర్వాత అంటే ప్రభుత్వం వచ్చాయని వీసీలు అందరిని రాజీనామా చేయమని ఒత్తిడి చేసి వాళ్ళు వీసీ ఉద్యోగాలను తీశారు. సరే, ఏ కారణాల్లో తీశారో అవన్నీ అప్రస్తుతం. ప్రభుత్వం మారింది, మాకు ఇష్టం లేదు, వీళ్ళ తాలూకా పరిపాలనలో విశ్వవిద్యాలయంలో వీళ్ళు మారుస్తామని ఫోర్స్ఫుల్గా వాళ్ళతో రిజైన్ చేయించారు. 9 నెలల తర్వాత ఇచ్చారు. మరి ఎప్పుడు ఇచ్చారండి? ఎలక్షన్ కోడ్ లేదా? ఉందా చెప్పండి. మరి ఎందుకు ఇచ్చారు? మేము క్వశ్చన్ చేశామా? సరే, రొటీన్ వర్క్ జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ ఇచ్చా, అది రాజకీయ అంశమా? వెళ్ళిన సమస్య రైతుల మీద వెళ్తున్న సమస్యని దాన్ని పట్టుకొని మీరు వచ్చి ఇల్లీగల్ అంటే మేము ఇది ఇల్లీగల్ అన్నామా? వీసీలు ఇల్లీగల్ అన్నామండి మేము ఎక్కడైనా కామెంట్ చేశామండి? తప్పే ఉంది. 9 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికైనా వేసారులే, పరిపాలన సరిగ్గా సాగాలి అని కోరుకున్నాం. ఒక మంచి ఆలోచనతో, ఒక పెద్ద దూరదృష్టితోని ఎక్కడైనా కామెంట్ చేశామండి? ఆలోచన పార్టీల ఆలోచన ఆలయంలో ఉండాలి. సందర్భం పెట్టి సమయాన్ని పెట్టి మనం అంతేగాని ఇష్టం వచ్చని మాట్లాడితే